హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్పెషల్స్. ఈరోజు నేను మీకు టొమాటో రైస్ని చూపించబోతున్నాను. టొమాటోస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల హార్ట్ డిసీజెస్ అలాగే క్యాన్సర్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే టొమాటోస్లో వైటమిన్ సి, పొటాషియం, వైటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఇవి మన హెల్త్కి ఎంతో మంచిది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న టొమాటోతో టొమాటో రైస్ని క్విక్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్కి ఒక 10 to 15 పుల్లగా ఉండే దేశీ టొమాటోస్ని వాష్ చేసి కట్ చేసి మిక్సీ గ్రైండర్లో వేసుకొని టొమాటో ప్యూరీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి, 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, 5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా 3 minutes తర్వాత మూత తీసి అందులోకి 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని టొమాటో ప్యూరీ అంతా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక 3 to 4 minutes తర్వాత టొమాటో ప్యూరీ అంతా బాగా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చింది, చూసారా? ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ని ఉండలు లేకుండా సెపరేట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న టొమాటో మిశ్రమాన్ని అన్నంకంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 5 minutes పక్కన పెట్టేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి టొమాటో రైస్ రెడీ. ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను చేసే ఎవ్రీడే వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.